బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో బీజేపీ హైకమాండ్ 4వ జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో బీజేపీ హైకమాండ్ 4వ జాబితాను విడుదల చేసింది. బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో బీజేపీ హైకమాండ్ 4వ జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. సుజాత, మొత్తానికి బీజేపీకి సంబంధించి ఇంకొక లిస్ట్ కూడా వచ్చింది, 4th లిస్ట్. ఇంకా 31 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. దాంట్లో ఒక 9, 6, 11 జనసేనకు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం 12 మందితో ఒక లిస్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక ఫైనల్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా బీజేపీకి సంబంధించి మనకు అనిపిస్తుంది. దీంట్లో చెన్నూరుకు సంబంధించి దుర్గం అశోక్ ఈ వివేక్ ఉంటే వివేక్ ఇక్కడ నుంచి పోటీ చేస్తాడని అనుకున్నారు, కానీ తను వెళ్ళిపోవడంతో ఇక్కడ దుర్గం అశోక్ ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డికి సంబంధించి మనకు సుభాష్ రెడ్డికి ఇచ్చారు. ఈ వేడిపల్లి సుభాష్ రెడ్డికి సంబంధించి మొదటి నుంచి ఇతని పేరు అనుకుంటూనే ఉంది. అండ్ వేములవాడకు సంబంధించి తుల్ల ఉమ మొదటి నుంచి బీజేపీకి సంబంధించి టికెట్ ఈమెకే వస్తుంది అనుకున్నారు, ఈమెకే వచ్చింది. హుస్నాబాద్ కి సంబంధించి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి దొడ్డి శ్రీకాంత్ రెడ్డి, సిద్దిపేటకు సంబంధించి ఇది కీలకంగా చెప్పుకోవచ్చు, ఇటు హరీష్రావుకి సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి ఆ ప్లేసెస్, దానికి సంబంధించి మరి ఇతను ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాడు ఏంటి అనేది చూసుకోవాలి. అదేవిధంగా వికారాబాద్ కి సంబంధించి నవీన్ కుమార్ ని ఇచ్చారు. అదేవిధంగా కొడంగల్లో మనకు బంటు రమేష్ కుమార్ ఇచ్చారు. కొడంగల్ కూడా ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి హార్డ్ పరిస్థితిలో కొడంగల్ కూడా ఎంత ఇంపార్టెంట్ మనం చూసుకోవచ్చు. ఇక గద్వాలు డీకేఆర్ నా పోటీ చేస్తుందన్నారు, లేదా తర్వాత తన కూతురికైనా ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. కానీ లాస్ట్ కి అయితే బోయే శివకి ఇచ్చారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు నిలబడ్డా నేను వెనుక ఉంటాను, గెలిపించుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి డీకేఆర్ ను కూడా చెప్పింది కాబట్టి ఆ శివకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా మిర్యాలు కూడా తీసుకుంటే సిద్దినేని శ్రీనివాస్ సంబంధించి కూడా ఇతని వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంస అయితే ఉండే, లాస్ట్ కి అయితే అతనికి ఇవ్వడం జరిగింది. ఇంకా మునుగోడుకి సంబంధించి చెల్లమెల కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ మనకు ఉన్నటువంటి బ్రదర్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక వెళ్ళకపోతే మునుగోడు నుంచి కానీ ఎల్బీ నగర్ అండ్ మునుగోడు ఈ రెండు కూడా ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కావాలంటే ఆయనకైనా భార్య కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా టాక్ వచ్చింది. ఆ టైంలో ఈ ప్లేసెస్ ని రిజర్వ్ చేయడం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళది ఎక్కువగా ఉంది, ప్రభావం చూపే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇది నకరేకల్కి వచ్చేసి ఇక్కడ నకరికంటి మంగయ్యకి ఇచ్చారు. ఇతను కూడా మొదటి నుంచి అనుకున్నటువంటి మొగలయ్యకి సంబంధించి కూడా ఇది ఎస్సీ సామాజిక రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీకి సంబంధించి ఉంది నియోజకవర్గం, సో అక్కడ మొగలయ్యకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ములుగుకు సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వ్ చేయబడింది. ఇక్కడ వచ్చేసి ప్రహ్లాద్ నాయక్ ఇచ్చారు. నాయక్ అక్కడ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రభావం చూస్తారని చూస్తాను. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి దాదాపు ఈ అభ్యర్థులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కాల్ చేస్తున్నారు, మాకు ఎప్పుడు వస్తుంది, మేము ఇంకా ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు మేము ఉన్నామా లేమా, మాలో ఎవరు అభ్యర్థి అని చెప్పేసి ఉన్నారు, టైం చాలా తక్కువగా ఉంది, ఇవ్వండి అని చాలా ప్రెషర్ చేశారు. నిన్న సాయంత్రమే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అదేవిధంగా ప్రకాష్ జవదేకర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ అభ్యర్థులకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ పోటీగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారో వారికి కూడా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది, ఒకవేళ ఎవరైనా బుజ్జగింపేటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఉంటే, ఎవరైనా వెళ్తున్నారు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పుడు కూడా కొంతమంది మాకు టికెట్ రాలేదు అని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి. మొత్తానికి ఇంకొక లిస్ట్ అయితే ఇంకా బీజేపీకి సంబంధించి పెండింగ్ లో ఉంది. స్వప్న, ఇప్పటికే మొదటి 3 జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. ఈ 12 మొత్తం కలిపి 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 19 స్థానాల్లో ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే జనసేన 9 స్థానాలు అనుకున్నప్పటికీ ఎక్కడెక్కడ ఏంటి అనేది కన్ఫర్మ్ అయిందంటారా?
ఇదే ఇప్పుడు ఆల్రెడీ 119 స్థానాలకు సంబంధించి మనకు ఈ స్థానాలకైతే ఇప్పుడు ఇచ్చారు 100కు సంబంధించి. మిగతా వాటికి ఎలా ఇస్తారు ఏంటి, జనసేనకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకంటే వాళ్లకు ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. మనకు ఇచ్చినటువంటి స్థానాల్లో చూసుకుంటే ముందు మొదటి జాబితాలో ఇచ్చింది 52, ఆ తర్వాత ఒక దానితోటే పేరు ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత 35, ఇప్పుడు 12. సో ఓవరాల్ గా చూసుకుంటే 100 వచ్చింది. మిగతాకి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి ముఖ్యంగా జనసేనకు సంబంధించి 9 నియోజకవర్గాల్లో ఇస్తే బాగుంటుంది లేదా 11, దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఏ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన కేటాయిస్తే బాగుంటుంది లేదా మిగతా వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఇవాళ జనసేన అధ్యక్షుడు మనకు ప్రధాని మోదీ వచ్చినటువంటి సందర్భంలో కూడా మొదటిసారి జనసేనాని వచ్చి ఇక్కడ బీజేపీకి సంబంధించి మేము సపోర్ట్ చేస్తాం, ఓవరాల్ గా మేము ఉంటాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఇవాళ ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జనసేనకు సంబంధించి 9 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. జనసేనకు ఇచ్చేటువంటి స్థానాలు మిగిస్తే మిగిలిన స్థానాలకు సంబంధించి బీజేపీ ఇప్పుడు ప్రకటించినవి కాకుండా మిగిలినవి త్వరలోనే ప్రకటిస్తుంది. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఫినిష్ కావాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అధినాయకత్వం ఉన్నారు. ఒకసారి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు చూసుకున్నా కుక్కట్పల్లి నేమూరి శంకర్ గౌడ్ కి, అంటే ఎవరైతే ఇప్పుడు ఇస్తారు అని చెప్పేసి మన దగ్గర కన్ఫర్మింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కుక్కట్పల్లి శంకర్ గౌడ్ కి తాండూరు వచ్చేసి పాండు అలియాస్ కిషోర్ కుమార్ రెడ్డి అంటారు. అదేవిధంగా కోదాడ మేకాల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం మిర్యాల రామకృష్ణ, అదేవిధంగా వైరా సంపత్ నాయక్, కొత్తగూడెం వేముల కార్తీక్, అశ్వరావుపేట మహేంద్ర నాయక్, అదేవిధంగా మల్కాజ్గిరి నాంపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే జరిగింది. ఈ రెండింటిని ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైం మనకు షేర్లింగంపల్లికి సంబంధించి కూడా వాళ్ళు అడిగినప్పుడు దానికి సంబంధించి కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి ఉంది, మొత్తానికైతే ఒప్పుకోలేదు. ఈ ఉన్నటువంటి దాంట్లో 9 మనకు జనసేన కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన వాటికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎవరిస్తారు ఏంటి అనేటువంటి అభ్యర్థులు మాకివ్వాలని చెప్పేసి బీజేపీ కార్యాలయాన్ని ఇప్పటికే పలుమార్లు వచ్చేసి వారి కెపాసిటీని నిరూపించుకోవడానికి వాళ్ళకి ఉన్నటువంటి క్యాడర్స్ తో సహా వస్తున్నారు. బీజేపీ ముందు మాకు మా అభ్యర్థికి టికెట్లు కావాలని చెప్పేసి చిన్నపాటి ధర్నాలు రాస్తారు ఒకలాగా కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇంకా మిగతా వాటికి ఇంకో లిస్ట్ మాత్రం మనకు ముందు జనసేన ప్రకటించే అవకాశం ఉంది. మేబీ సాయంత్రం లోపే ఒకవేళ జనసేన ప్రకటించేస్తే మిగిలిన వాళ్ళు ఈ రోజు బీజేపీ ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన ప్రశ్న లేదు. లేదంటే రేపు ఇవాళ ఇట్లాగో మోడీ పర్యటన ఉంది కాబట్టి మేబీ రేపు ప్రకటించవచ్చు. సాధ్యమైనంత త్వరగానే ఇంకా ఫినిష్ చేసేసుకుంటారు. పెద్దగా మిగిలిన వాటిలలో కూడా కాంట్రవర్సీకి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏం లేదు. కేవలం జనసేనకు ఏమి ఇవ్వాలి, మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ మాత్రమే ప్రస్తుతం ఆగినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటికి సంబంధించి క్లారిటీగానే ఉంది. కాబట్టి ఒక్కసారి జనసేన ప్రకటించిన తర్వాత ఈ మల్కాజిగిరి నాంపల్లికి సంబంధించినటువంటి చర్చ ఒకసారి జరుగుతుంది. ఆ తర్వాత కంపల్సరీ మేబీ ఒకసారి జనసేన, ఆ తర్వాత బీజేపీ ప్రకటించేసి ఇంకా వాళ్ళు కార్యాచరణ కంటే ఫీల్డ్ లోకి దిగేటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. థ్యాంక్ యూ స్వప్న. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో బీజేపీ హైకమాండ్ 4వ జాబితా విడుదల చేసింది. ఇక చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించింది. వేములవాడ బరిలో తులా ఉమా, హుస్నాబాద్ బరిలో శ్రీరామ్ చక్రవర్తికి టికెట్ దక్కించుకున్నారు. సిద్దిపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్ కుమార్, కొడంగల్ నుంచి రమేష్ కుమార్, గద్వాల్ నుంచి బోయా శివులకు బీజేపీ హైకమాండ్ టికెట్లు ఇచ్చింది. మిర్యాలగూడ నుంచి సాధనేని శ్రీనివాస్, మునుగోడు నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు.